హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. ఈరోజు మన ఛానల్లో కిచిడి వైజాగ్లో వీడియో ఏంటంటే పెళ్ళికి సంబంధించిన వీడియో అన్నమాట. సో ఈ వీడియో వచ్చి పసుపు ముహూర్తం. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో ఎంగేజ్మెంట్ వీడియో పెట్టాను కదా, సో చెల్లి వాళ్ళదే పసుపు ముహూర్తం వీడియో. సో పసుపు ముహూర్తం చెప్పాను కదా, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వీడియోలో నేను చెప్పాను. పసుపు ముహూర్తం జనరల్గా ఎంగేజ్మెంట్ అయ్యాక వస్తుంది, ఎక్కువ మంది అలాగే పెట్టుకుంటారు. బట్ వీళ్ళకి అంత టైం లేక పెళ్లికి ఎంగేజ్మెంట్ కి ముందే పసుపు ముహూర్తం వచ్చింది. సో పసుపు ముహూర్తం మెయిన్ గా ఏంటంటే దాని ఉద్దేశం మెయిన్ గా పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి ఆ ముహూర్తం పెట్టుకుంటారు. సో ఏదైనా పని స్టార్ట్ చేయడానికి పర్టికులర్ గా ముహూర్తం పెట్టుకుంటారు కదా. సో పెళ్లి ముహూర్తం ఇలాగా పెళ్లి పనులు ఇవన్నీ చేయడం కోసం ఈ పసుపు ముహూర్తం అనేది పెట్టుకుంటారు. సో ఈ పసుపు ముహూర్తానికి ఏమేం చేస్తారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను. సో ఈ పసుపు ముహూర్తం వచ్చి అబ్బాయి వాళ్ళ ఇంట్లో జరిగిన పసుపు ముహూర్తం అనమాట. సో అమ్మాయి వాళ్ళ పసుపు ముహూర్తం నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ప్రస్తుతం ప్రదీప్ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న పసుపు ముహూర్తం మీకైతే చూపిస్తున్నాను. సో ఇలా ఇల్లంతా ఈ పసుపు ముహూర్తం ఏంటంటే ఇల్లంతా శుభ్రంగా కడుక్కొని తోరణాలు వాటితో అలంకరించుకొని ఇలా పువ్వులు వాటితో అలంకరించుకొని నీట్ గా చేసుకుంటారు. సో ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇలా చూసారు కదా, పసుపు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెయిన్ గా శుభప్రదంగా భావిస్తారనమాట. సో ఈ పసుపు అనేది ఏంటంటే ఇక్కడ దంచిన పసుపు పెళ్లి పనులకి వాటికి ఉపయోగిస్తారు. అండ్ పెళ్లిలో చూసారు కదా, రోలు రోకలికి మొత్తం పసుపు అంతా రాసి ఇలా బొట్లు అయి పెట్టి ముగ్గులతో వాటితో వాటిని నీట్ గా తీర్చిదిద్దుతారు. అండ్ రోలు రోకలి తిరగలి ఇవన్నీ కూడా యూస్ చేస్తారు. మొత్తం ఇవి తిరగలన్నమాట. ఈ 3 స్టోన్స్ యూస్ చేస్తారు. ఇవి ఏంటంటే గౌరీ పరమేశ్వర్లు అలా భావించి వాటికి పూజ చేసి పసుపు అనేది వీటిలోనే దంచుతారు. దంచడం కూడా మీకు చూపిస్తాం. సో ఆ దంచిన పసుపు పెళ్లికి ఉపయోగించే పనులన్నిటికీ వాడతారు. పసుపు ముహూర్తానికి పెట్టే ముహూర్తం కొంతమంది షాప్ కి వెళ్ళి పసుపు తీసుకుంటారు. ముందు రోజే షావుకారులు వాళ్ళకి చెప్తారనమాట, పలానా టైంలో ముహూర్తం టైం అనేది చెప్తారు. ఆ టైంకి వెళ్ళి వాళ్ళు కూడా అన్ని సిద్ధం చేసి ఉంచుతారు. పసుపు కుంకుమరాలు మొత్తం వాటికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని వస్తారనమాట. సో కొంతమంది ఏంటంటే తీసుకునేది ముహూర్తంగా భావిస్తారు, కొంతమంది దంచేది ముహూర్తంగా భావిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనమాట. సో మేమైతే తీసుకునేది ముహూర్తంగా భావించి మేము తీసుకున్నాము. సో ఇలా ఇంట్లో ఉన్న సామాగ్రి వాటితో పువ్వులతో వాటితో అన్నిటికీ ఇలా అలంకరిస్తారు. ఇప్పుడు ఫొటోస్ అవి ఎక్కువ తీసుకుంటున్నారు కదా, సో అంతా ఇలా ఇంట్లో అయితే నీట్ గా అలంకరిస్తారు. అండ్ వీడియో స్టార్టింగ్ లో మీరు మొక్కలు అయితే చూసుంటారు. బిందు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో మేడ పైన టెర్రస్ అంతా మొక్కలే ఉంటాయి. పువ్వుల చెట్లు మొత్తం క్రాటన్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు పూజకి పువ్వులు బయట కొనుక్కోకలే అన్ని ఎక్కువ పువ్వులు ఉంటాయి అనమాట. గార్డెనింగ్ అది చాలా బాగుంటుంది. నేను స్టార్టింగ్ లో చూసి ఎక్కువ అదే ఎగ్జైట్, గార్డెనింగ్ చాలా బాగుందని. ఎందుకంటే ఆ రోజుల్లో గార్డెనింగ్ నేను బాగా ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. సో ఇలా నీట్ గా బొట్లు అన్నిటితో గుమ్మాలకి ఇలాగా గౌరీదేవులకి అందరికి అలంకరించి వినాయకుని కూడా చేసి అక్కడ పెడతారు. పెట్టి ఇలా పూజ చేసి అప్పుడు ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారనమాట. సో పసుపు ముహూర్తం అనేది కొంచెం ముందుగానే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఆ ముహూర్తం స్టార్ట్ అయ్యాకే మనం ఇంకే పెళ్లికి సంబంధించిన ఏ పనులైనా చేసుకోవచ్చు. లైక్ షాపింగ్ అని, లేకపోతే ఇంకేమైనా బుక్ చేసుకోవాలన్నా, లేకపోతే ఈ కెమెరా ఇవన్నీ కూడా అన్ని ఇంకా సెట్ చేసుకోవడానికి. సో ఈ ముహూర్తం పెట్టుకున్నాక ఇంకా మళ్ళీ మంచి రోజులు అంటూ ఏమీ చూడవసరం లేదు. సో పనులు చేసుకోవడానికి అయితే విడిగా మళ్ళీ ఏమీ చూడక్కర్లేదు. సో ఇది వాళ్ళ దేవుడి మూలన అనమాట. సో ఇలా దేవుడి దగ్గర అన్ని దీపం అవన్నీ పెట్టేసుకొని దండం పెట్టుకొని దేవుడి పర్వణం అది పెట్టేసి అప్పుడు కిందకి వచ్చి గౌరీ దేవుడి కాలికి చేస్తారు. ఇంతకుముందు ఎక్కువ స్పేషియస్ గా బాల్కనీస్ అవి ఉండేవి. సో బయట ఇలా వేసుకొని చేసేవారు. ఇప్పుడు అంత స్పేషియస్ గా ఎవరికి ఉంటున్నారు, అందరం సిటీస్ లో ఉంటున్నాం కదా, సో ఇంట్లో ఇలా పెట్టుకొని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా ట్రెండ్ మారిపోయింది. యాక్చువల్ గా ఆ సిల్వర్వి ఆ టైప్ రోలు రోకలు అవి వస్తున్నాయి. డెకరేషన్ పర్పస్ అవి పెట్టి ఎక్కువ చేస్తున్నారు అనమాట. సో ఫోటోషూట్స్ వాటిలో చూస్తున్నాం కదా, ఆ టైప్ కూడా రెంటల్స్ కి వాటికి ఇస్తున్నారు. సో ఆ టైప్ లో కూడా చేసుకుంటున్నారు. అండ్ మెయిన్ గా ఈ రోజు ఏంటంటే పసుపు ముహూర్తం రోజు ఏదైనా ఒక వస్తువు కొంటారనమాట. ఏదో పెళ్లికి సంబంధించింది అయితే ఒక చీరో లేకపోతే బంగారమో ఏదో ఒకటి పెళ్లికి సంబంధించిన మెయిన్ వస్తువు ఏదో ఒకటి కొనేసి ఉంచుతారు. సో పసుపు ముహూర్తంలో అది కూడా చేస్తారు. సో దేవుడికి ఇలా దండం పెట్టేశాక పసుపు అవి షాప్ నుంచి ఏవైతే తీసుకొస్తారో అవన్నీ దేవుడి మూల పెట్టి అప్పుడు మళ్ళీ రోలు రోకల దగ్గర తీసుకొచ్చి అక్కడ దంచి పెసలు అవి విసురుతారు. విసిరిన తర్వాత అప్పుడు ముత్తైదువులు అందరూ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ తాంబూలాలు అయితే ఇస్తారు. సో ఈ
ఈ ప్రాసెస్, ఈ పసుముహూర్తం అయితే మరి టూ మచ్ గ్రాండ్‌గా అయితే చేసుకోరు. జస్ట్ నార్మల్‌గా అది ఒక ఈవెంట్ లాగా కొంతమందితో కలిపి చేసుకుంటారు. కొంతమంది ఇప్పుడు పసుముహూర్తాలు కూడా గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. సో, ఆ రోజు నీట్‌గా అబ్బాయి, అమ్మాయి రెడీ అయ్యి కొంచెం ఫోటో స్టిల్స్ అవి కూడా తీసుకుంటున్నారనమాట. సో, ఇలా తీసుకొచ్చారు కదా! తీసుకొచ్చిన తర్వాత చూడండి పసుపు కొమ్ములేసి కొంతమంది దంచుతూ ఉంటారు. అండ్ ఇప్పుడంటే నిజంగా అంత ఓపికలు లేక అంత ఇదిగా ఏమి దంచలేకపోతున్నాం కానీ, కొంతమంది పెద్దోళ్ళుంటారు అసలు ఏం దంచుతారంటే, అంటే ఇప్పుడేంటంటే అలాగా ఆ ముహూర్తం టైంకి వాటికి మామూలుగా దంచేసి ఇంక అంతకన్నా ఎక్కువ దంచలేరు కాబట్టి మిల్స్‌కి వాటికి తీసుకెళ్ళిపోయి పసుపనేది ఆడించుకుంటున్నారు. కానీ అప్పట్లో ముసలోళ్ళైతే అసలు ఎంత ఆళ్ళేసే ఒక 2, 3 పూటలకి అసలు పసుపు కొమ్ములనేవి ఫుల్లుగా పౌడర్ అయిపోయి అంత బలాలుండేవి. అంత దంచేవారు. దంచడం కూడా ఒక చేత్తో 2 చేతులతో చాలా ఇదిగా ఒకటి ఎత్తి మళ్ళీ దించి చాలా బాగా చేసేవారు. చూడడానికి కూడా చాలా బావుంటుంది. సో, మా పసుముహూర్తంలో కూడా అలాగా ఒక ఆవిడైతే చాలా దంచారనమాట. సో, కొంతమంది దంచుతారు. అక్కడే గ్రైండ్ అయిపోద్ది. మళ్ళీ మిల్లుకి వాటికి తీసుకెళ్ళక్కర్లేదు. ఆ రోజుల్లో అయితే అలాగే గ్రైండ్ చేసేవారు. ఇప్పుడు మామూలుగా అలా వేయడమే. అండ్ ముగ్గురు కలిపేసారంటే ఒకళ్ళనొకళ్ళు తగిలించుకోవడం అలాగే అంత ఎక్స్‌పీరియన్స్ లేక అలా జరుగుతూ ఉంటది. ఆ రోజుల్లో ఇవన్నీ యూజ్ చేసేవారు కాబట్టి అలా చేసుకుంటూ ఉండేవారు.
సో ఎవరైతే ఫంక్షన్‌కి వస్తారో వచ్చిన వాళ్ళందరూ ఇలా పసుపు కొమ్మలు కొన్ని దంచి అసలు ఇలా పెసలు కూడా కొంచెం విసురుతారు. అలా విసిరినవన్నీ కంప్లీట్‌గా అలా గ్రైండ్ అయిపోవు కదా! సో లాస్ట్‌లో తీసి అప్పుడు మిల్క్‌కి వాటికి ఇస్తూ ఉంటారనమాట. సో వచ్చిన ముత్తైదులు అలా చేసిన తర్వాత వాళ్ళు తాంబూలాలు పసుమూత ఈవెంట్ కూడా చాలా సరదాగా ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి అయితే కంప్లీట్‌గా ఇంకా పెళ్లి పనుల్లో మునిగిపోవడమే. మామూలుగా అసలు ఖాళీ ఉండదు. పెళ్లయిన తర్వాత కొన్ని రోజుల వరకు అటు ఇటు తిరగడాలు ఆ 3 టైమ్స్ అవి ఉంటాయి కదా! అప్పటి వరకైతే అస్సలు ఖాళీ ఉండదు. కంప్లీట్‌గా పనులుంటాయన్నమాట. సో, ఒక టైప్ ఆఫ్ హడావడిగా చాలా బావుంటుందన్నమాట. చాలా పాజిటివ్ వైబ్స్‌గా అనిపిస్తూ ఉంటది పెళ్లి అనేదంతా. సో, ఈ ప్రాసెస్ కూడా చాలా చాలా బావుంటుంది. ఎవరికైతే పెళ్ళిళ్ళు చూడడం అన్నా ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటదో అందరిని కలడం, రిలేటివ్స్‌ని అందరిని మీట్ అవ్వడం ఇవన్నీ అలా హుషారుగా ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా బావుంటుంది. సో, మేమైతే బిందు పెళ్ళిలో చాలా చాలా ఎంజాయ్ చేసాం. సో, బిందు పసుపు ముహూర్తం కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తానండి. సో, ఇది ఈరోజు మీకు నేను చూపించబోయే వీడియో. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాం. థాంక్ యూ.